ఐపీఎల్ 2025 సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్కు గుడ్ న్యూస్. ఆ జట్టు ఆల్రౌండర్ బ్రైడెన్ కార్స్ అద్భుత ప్రదర్శన మెరిశాడు. కేవలం 17 బంతుల్లో 3 సిక్స్లు, ఒక్క 4తో 31 పరుగులు సాధించాడు. తాజాగా ఇంగ్లాండ్, టీమిండియా మధ్య థ్రిల్లింగ్ న సాగిన రెండో టీ20లో ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు బ్రైడెన్. భారత పిచ్ పై అతడు తొలిసారి ఆడినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా క్రికెట్ ప్రియులను మెప్పించాడు. అయితే ఈ మ్యాచ్లో ఓటమిని అందుకున్నప్పటికీ ఆల్రౌండర్ బ్రైడెన్ కార్స్ అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లోనూ మంచిగా రాణించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన బ్రైడెన్ కార్స్ భారత బౌలర్లపై విరుచుకుపడేలా ఆడాడు. కేవలం 17 బంతుల్లో 3 సిక్స్లు, ఒక్క 4 సాయంతో 31 పరుగులు సాధించాడు. తన 4 ఓవర్ల కోటాలో 29 పరుగులు సమర్పించుకొని 3 వికెట్లు తీశాడు. ఇక బ్రైడెన్ కార్స్ భారత గడ్డపై ఇలాంటి ప్రదర్శన కనబరచడం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు కలిసొచ్చే విషయమనే చెప్పాలి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కార్సన్ హైదరాబాద్ జట్టే కేవలం ₹1 కోటి దక్కించుకుంది. కాబట్టి అతడు ఐపీఎల్లోనూ ఇలాంటి మంచి ప్రదర్శనే చేస్తాడని సన్ రైజర్స్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ లాంటి బలమైన ఆల్రౌండర్లు ఉన్నారు. ఇక ఇప్పుడు కార్స్ రాకతో సన్ రైజర్స్ ఆల్రౌండ్ విభాగం మరింత బలంగా మారినట్లయింది. ఇక మొత్తంగా కార్స్ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 5 టీ20లు ఆడాడు. అయితే ఈ ప్లేయర్స్ గురించి బెన్ స్టోక్స్ మాట్లాడుతూ అనుభవం లేదు అని బయటపడకండి. మా జట్టులో అత్యుత్తమ ఆటగాడు అతను. మా టీంలో ముగ్గురు కలిస్తే అతనొక్కడే అని బెన్ స్టోక్స్ బ్రైడెన్ కార్స్ ని పొగిడాడు. ఇంగ్లాండ్లోనే కాదు క్రికెట్లోనే గొప్ప ఆల్రౌండర్ అయిన స్టోక్స్ మరో ఆల్రౌండర్ గురించి ఇలా చెప్పగా అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అతని ప్రదర్శన చూస్తే అర్థమవుతోంది బెన్ స్టోక్స్ ఎందుకు ఆ మాట అన్నాడో. ఏదైనా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు.